మన ఉద్దేశం అంటే ముండకంలో కూడా సూర్యుడు, చంద్రుడు, తారకములు అంటే నక్షత్రములు ఏ పదాన్ని ప్రకాశించలేవు. ఇంకా మెరుపులు, ఉరుములు కానీ భౌతికాగ్ని కానీ అవేం ప్రకాశించగలవు? సూర్యచంద్రాదులు నక్షత్రాలే ప్రకాశింప చెయ్యలేవు ఆ పరమపదాన్ని అని అక్కడ కూడా ముండకంలో ప్రారంభించి మళ్ళా ముండకంలో 2:2:11లో తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వవిధభాతి అని చివరి పదం ఆ శ్లోకంలో చూపించాడు. ఆ ముండకం ఆ యొక్క మంత్రంలోనే అంటే తమేవ భాంతం అనుభాతి సర్వం, అతని ప్రకాశం చేతనే సర్వము ప్రకాశిస్తుంది. మళ్ళీ విభూతి పరంగా చెప్పాడు. అతన్ని ఎవరు ప్రకాశింప చేయలేరు ఈ ఉపాధులతో కూడుకున్న సూర్య, చంద్ర, నక్షత్రాదులు, విద్యుత్తులు, అగ్ని. కానీ వీటన్నిటినీ అతని ప్రకాశం చేతనే సర్వాన్ని ప్రకాశిస్తుంది. సర్వానికి వీటినే కాకుండా సర్వాన్ని తస్య భాష సర్వవిధం జ్వాతి, అతని ప్రకాశం చేతనే ఈ సర్వము ప్రకాశించబడుతుంది. సర్వం అంటే నానా రూపాలుగా కొడుతున్న చర అచర జంగమ స్థావరము సర్వాన్ని ప్రకాశింపచేస్తుంది అని చివరి పదం మంత్రంలో చెప్పబడింది. ఆ ఉత్తరార్థాన్ని ఈ శ్లోకం చేత వ్యాఖ్యాతమై ఉంది. చూడండి, దృష్టాంతం చూపుతున్నాడు భగవంతుడు. ఏంటంటే యతాహి లోకే తుల్యే అపి ముఖ సంస్థానే నా కాష్ట కుడ్యాదో ముఖం ఆవిర్భవతి. భాష్యకారులు ఒక్కసారి దండం పెట్టరా, అంత అద్భుతం చెప్పాడంటే. ఎందుకు సూర్యుడు వాటిల్లోనే ప్రకాశిస్తాడని విశేషం చెప్పాడు, మిగతా స్థావర వాటిలో ఎందుకు చెప్పలేదంటే ఉదాహరణ చెప్తున్నాడు దృష్టాంతం. యదాహి లోకే తుల్యే అపి ముఖ సంస్థానే నా కాష్ట కుడ్యాదో ముఖం ఆవిర్భవతి. ఏ విధంగా అంటే లోకంలో సంస్థానం అంటే రూపం, ముఖము యొక్క రూపం సమానమే ఉన్న ముఖం యొక్క రూపం అందరికీ సమానంగా ఉంది. అందరికీ ఒక్కలాగే ఒకసారి చూసుకోవాలని అనుకుంటాం. సమానంగా ఉన్న నా కాష్ట కుడ్యాదు, కట్టెల్లోని కుడ్యాదులు అంటే కుడ్యాది రూపేణ సుసంస్థితోహం, కిటికీల రూపకంగా, గోడల రూపకంగా, అన్ని రూపాలుగా నేనే ఉన్నాను అని ఒక ప్రకరణంలో ఉంటుంది. కుడ్యాది రూపేణ సుసంస్థితోహం అని అంటే కాష్టలు, కట్టెల్లోని, గోడల్లోని మొదటి వాటి యందు ముఖబింబము ఒకసారి మనం చూసుకుందాం అంటే మన బింబం కనిపిస్తుందా? కట్టెల్లోని ఆ కుడ్యాది అంటే గోడ మొదలుగా వాటి యందు ఒకసారి ముఖం చూపించుకుందామంటే అవుతుందా? ఏలాగా ఆ ముఖం చూడబడదో, ముఖం ఆవిర్భవించదో అని అర్థం. ముఖం ఆవిర్భవించదో, ఆవిర్భవతి నా ఏ రకంగా ఆవిర్భవించదో ఆదర్శాదవుతూ, ఆదర్శము అద్దంలో అయితే స్వచ్ఛతరే చ తారతమ్యేన ఆవిర్భవతి తద్వతు. స్వచ్ఛమైన అద్దంలో వాటి ఎందైతే కొంత మట్టుకు ప్రకాశించి స్వచ్ఛమై ఉన్న వాటి యందు ఇంకా ఎక్కువగా ప్రతిబింబిస్తుందో ఆ రకంగా దీనిని తెలుసుకో. అద్దం ఉందనుకో, అద్దానికి స్వచ్ఛత లేదనుకో, కొంతమట్టుగా ప్రకాశం. అద్దం బాగా స్వచ్ఛమైందనుకో పూర్తిగా ఆవిర్భించబడుతుంది. ఎంత స్వచ్ఛత ఉంటో అంతలాగా నా యొక్క స్వరూపం తెలియబడుతుంది. అర్థమైందా? సరిపోయిందా? తెలియబడుతుంది. सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै.